నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చేపించేద్దాము, ఒక పని అయిపోతుంది. సడన్గా తిప్పేస్తారా ఆయన. ఒక్కరు మాత్రం హెల్మెట్ లేదబ్బా, అయిపోయింది. కారు ఎరక పెట్టుకున్నాడుగా, అయిపోయింది. ఇరికిందిరా ఆయన కారు ఇడ. ఇక్కడ కింద తగిలింది, పుష్ చేయాలి కంపల్సరీ, పుష్ చేయాల్సిందే. కానీ దిగాలి, అందరు దిగితే కొంచెం పుష్ చేయాలి, వెనకకు పుష్ చేయాలి. ఇక జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొంచెం అని అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఆపకండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి. స్పీడ్గా వచ్చేసేయండి. అంతే అంతే, వచ్చేసేయండి. ఓకే 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 ఓకే. ఏడా అమ్మని షాప్ ఓపెన్ లేదురా, సావేరా. పడ్డదిగా ఫిట్టింగ్. షాప్ ఓపెన్ లేదు, ఇదే షాప్ అయితే ఓపెన్ లేదు, రోజు క్లోజ్ ఉంది. ఇంకా తప్పదు, వేరే దగ్గర ట్రై చేయాల్సిందే. నెంబర్ ప్లేట్ వర్క్ అయిపోవాలి ఈరోజు అంతే. మన నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. వామ్మో చూడండి ఎంత దూరం అయిపోయింది ట్రాఫిక్ అయితే. అయ్యా 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 అయ్యా. అవుతుంది అది. మళ్ళీ వీళ్ళందరూ వేయడప్పుడు ఇంకో గేట్ వేస్తారు. దాదాపు 30 మినిట్స్ పైనే. కొత్త నెంబర్ ప్లేట్, పాత నెంబర్ ప్లేట్. ఇటు చూడండి ఎట్లుందో. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రైడర్ రాజు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. మనం అయితే చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే కలుసుకుంటున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మన ఆర్సీకి అయితే కొత్త నెంబర్ ప్లేట్ అయితే చేంజ్ చేయించుకుంటున్నాం. మీకు తెలిసిందే కదా, మన ఆర్సీకి బ్యాక్ సైడ్ అయితే నెంబర్ ప్లేట్ అనేది లేదు కదా. సో అందుకనే కొత్త నెంబర్ ప్లేట్ అయితే చేపిద్దామని చెప్పి అనుకుంటున్నా. మీరు లాస్ట్ వీడియోలు చూసుకున్నట్టయితే నేను ఒక కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్ చేయిస్తానని చెప్పి మీకు చెప్పాను, కానీ అది అంత వర్కౌట్ కాలేదన్నమాట. ఎందుకంటే అది కొంచెం నేను అనుకునే డిజైన్కి మళ్ళీ బండికి ఫిట్ చేపిస్తే అది వేరే రకం అయిపోతుంది, అసలు నెంబర్స్ అనేవి కనిపించట్లేదు. సో అందుకనేసి నార్మల్ది మనకి వెహికల్కి సంబంధించి నెంబర్ ప్లేట్ అయితే ఎలా వస్తుందో దాన్ని ఫిట్ చేపించేసేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను. హెల్మెట్ తీసి వ్లాగ్ చేద్దామని అనుకున్నా, కానీ ఈ సెటప్ అంతా పెట్టేసుకున్నాం. మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి, సేనా కూడా మీకు దీని రివ్యూ కూడా తీయాలి. చాలా రోజుల నుంచి ఇది అలానే పెండింగ్లో ఉంది, రివ్యూ ఉంది. మనమైతే దీన్ని చూసుకున్నట్టయితే మీకు నెంబర్ ప్లేట్ ఎదుగుకోండి. మన ఆర్సీ అయితే ఇక్కడ ఉంది, చూసుకోండి. తడా మీకు బ్యాక్ వ్యూలో చూపిస్తాము. మన ఆర్సీ అయితే ఇదనమాట. ఇక్కడైతే ఒక మంచి ప్లేస్లో ఆపుకున్నాను, హైవే పక్కన. బాగుంది ఇక్కడ ప్లేస్. మన నెంబర్ ప్లేట్ చూసుకుంటే ఇదిగోండి, మన పాత నెంబర్ ప్లేట్ ఇదైతే. మొత్తం ఇట్లా నక్కు పోయింది మొత్తం. ఇదిగోండి, ఇంతకుముందు ఇట్లుండే మొత్తం పాడైపోయింది అనమాట. ఇంతకుముందు ఎంసీలు పెట్టి కూడా సెట్ చేసి పెట్టిన కొన్ని రోజులు. దాదాపు మనకి నెంబర్ ప్లేట్ వచ్చి దాదాపు 5 years అయితే అవుతుంది. ఆ 5 years నుంచి ఆ నెంబర్ ప్లేట్ అలానే ఉందన్నమాట. సో దాన్ని ఏం చేశానంటే ఇంతకుముందు మోడిఫికేషన్ కూడా చేసా, మార్కర్స్ తోటి గీయడం రైడ్స్కి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఏదంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి బండి వెళ్ళేటప్పుడు మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి. సో అందుకనేసి దాన్ని అయితే రిమూవ్ చేయించేసి కొత్త నెంబర్ ప్లేట్ అయితే వేపిస్తాను. మనమైతే వెళ్తూ ఏమన్నా ఉంటే రైడ్లో అయితే మాట్లాడుకుందాము. నెంబర్ ప్లేట్ ఏంటి, ప్రైస్ ఎంత అని చెప్పేసి మనం మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం, ఓకేనా? మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ టు హైవే అనమాట. అసలు ఎండ ఎలా కొడుతుందంటే ఫోన్లో చూస్తేమో 26 అలా చూపిస్తుంది, కానీ బయటకు మాత్రము 42 అట్లా అనిపిస్తుంది. ఎండ అసలు ఇట్లా బండి మీద పోతుంటే ఏం అనిపించట్లేదు. ఎక్కడన్నా ఆగామనుకోండి ఇట్లా బాడీ మొత్తం ఇట్లా ఉడికిపోతుంది. అసలుకి నాకైతే మొత్తం రెడ్డిష్ వచ్చేస్తుంది, మొత్తం రెడ్డిగా అయిపోతుంది బాడీ మొత్తం, అంత వేడి ఉంది. విషయానికి వస్తే ఈ నెంబర్ ప్లేట్ వచ్చేసి నేను లాస్ట్ టైం మనం తిరుపతి రైడ్ అనుకున్నాం కదా, అంటే కాఫీ రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కున్నాను. 350 రూపీస్ చెప్పారు. ఇప్పుడు కూడా సేమ్ అక్కడికే వెళ్తున్నా, అన్నయ్య దగ్గరికే వెళ్తున్నాను. అక్కడ తిరుపతికి వెళ్ళి కనుక్కున్న నెంబర్ ప్లేట్ ఓకే బాగానే ఉంది, కానీ మనకు సెట్ కాదనమాట అలాంటి మోడిఫై నెంబర్ ప్లేట్స్ అనేవి. ఒక్కొక్క స్టేట్లో ఉన్న పోలీసులు ఒక్కొక్క లాగా ఉంటారు కదా, ఇల్లీగల్ అంటారు, ఫైన్స్ వేస్తారు. అవన్నీ ఎందుకు వచ్చింది రిస్క్. అసలుకే నేను ఇప్పుడు మోడిఫై చేసిన ఎగ్జాస్ట్ ఉంది నా దగ్గర. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో తెలియదు. ఈ నియర్ అయితే మన ఆటోనగర్ ప్లేస్లో అయితే ఉంది ఈ నెంబర్ ప్లేట్కి సంబంధించింది. అక్కడికి వెళ్ళినాక చూసి నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చేపించేద్దాము, ఒక పని అయిపోతుంది. సడన్గా తిప్పేస్తారా ఆయన.
అలానే బండికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైన్ స్ప్రాకెట్ కానీ గేర్ లివర్స్ కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకనేసి వాటికి మనీ నీడ్ కావాలి కదా అని చెప్పేసి వర్క్ చేసుకుంటూ మనీ సేవ్ చేసుకుంటూ చేస్తున్నాను. కానీ వీడియోస్ అనేవి మీకు కంటిన్యూగా రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. వీకెండ్ రైడ్స్ అని చెప్పేసి చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ ప్లేసెస్ అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మరీ లాంగ్ రైడ్స్ రాకపోవచ్చు ఇప్పట్లో. ఈ నెంబర్ ప్లేట్ ఒకటి చేంజ్ చేయించేస్తే ఒక పెద్ద ఇష్యూ పోతుంది నాకైతే. ఏంటంటే ఇక్కడ మొన్న నెల్లూరుకి వచ్చినప్పుడు పోలీసులు ఆపారు సేఫ్గా. అప్పుడు నేను నెంబర్ ప్లేట్ ఒకటి క్యారీ చేస్తున్నా కాబట్టి నా నెంబర్ ప్లేటు సార్ ఇట్లా అయ్యింది, ఇరిగింది, దానికోసమే చేయించుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేసి సేఫ్ అయ్యాను. చాలా రోజుల తర్వాత హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తునేటప్పటికి ఇట్లా ఫేస్ అంతా మస్తు పెయిన్ వచ్చేస్తుంది బాగా. అమ్మో ట్రాఫిక్ మాత్రము ఎండలో అయితే సత్యమే. కానీ ఒక్కరు మాత్రం హెల్మెట్ లేదబ్బా. అయిపోయింది, కారు ఎరక పెట్టుకున్నాడుగా, అయిపోయింది. దొరికిందిరా నాయన కారు ఇడ. కారు వాడు ఎరక పెట్టుకున్నాడు రో. అమ్మని అదంతా కిందకు పోయిందిగా, కింద తగిలిపోయింది మొత్తము. ఇక్కడ కింద తగిలింది. పుష్ చేయాలి కంపల్సరీ, పుష్ చేయాల్సిందే. కానీ దిగాలి, అందరు దిగితే కొంచెం పుష్ చేయాలి, వెనకకు పుష్ చేయాలి. ఇక అన్న బండి కొంచెం వెనకకు నెడదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొంచెం అన్న అయిపోయింది. ఓకే థ్యాంక్స్ అన్న. వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఆపకండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి స్పీడ్గా. వచ్చేసేయండి, స్పీడ్గా వచ్చేసేయండి. అంతే అంతే వచ్చేసేయండి. ఓకే 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 ఓకే. అక్కడ అన్ని గుంటలు అయ్యేటప్పటికి బాగా ప్రాబ్లం వస్తుంది ఆడ. లాస్ట్ టైం కూడా అంతే అయింది ఆడ. ఫ్యూయల్ కొట్టించేద్దాం. ఫ్యూయల్ కూడా తక్కువనే ఉంది మనకి ఇక్కడ వరకే, కానీ కొంచెం తక్కువే కొట్టించుకుంటాం. ఎంత ఉంది స్పీడ్ అండి? 240 కొట్టండి. ఫ్యూయల్ కొంచెమే కొట్టిస్తాను. డెన్సిటీ వచ్చేసి 753 ఉంది, 119 ఉంది స్పీడ్ నెల్లూరులో. టడాన్ టడాన్ టడాన్. నాకు తెలిసి సండే రైడ్ ఎక్కడికి వెళ్దామా ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా. ఎవరన్నా కలుస్తారా సండే రైడ్కి చూడాలా. అసలు ఎగ్జాస్ట్. లెఫ్ట్ తీసేసుకుంటే అన్నవాళ్ళ షాప్ ఇక్కడే ఉంటుంది. అంటే లాస్ట్ టైం మనం R15 కూడా నెంబర్ ప్లేట్ చేంజ్ చేయించాం కదా. ఓకే మీకు చూపించలేదు ఆ షాప్ ఎప్పుడు. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. చాలా బాగా చేశారు అన్న అయితే. కస్టమైజ్డ్ నెంబర్ ప్లేట్ ఎక్కడ ఏదో ఉంటుంది అబ్బా షాప్ పేరు. ఏడా అమ్మని షాప్ ఓపెన్ లేదురా, సావేరా పడ్డదిగా ఫిట్టింగ్. షాప్ ఓపెన్ లేదు రో. ఇదే షాప్ అయితే ఓపెన్ లేదు, రోజు క్లోజ్ ఉంది.
ఇంకా తప్పదు, వేరే దగ్గర ట్రై చేయాల్సిందే. నెంబర్ ప్లేట్ వర్క్ అయిపోవాలి ఈరోజు అంతే. గోప్రో ఆఫ్ అయిపోతుంది, ఇది సెకండ్ టైం ఇందాకటి నుంచి. ఓవర్ హీట్ అవుతుందంట. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ కెమెరాలతోటి ఇదే సతాయిస్తుంది ఇక. తందోని నోని తోని తందో. ఇదిగో బండి కూడా అయిపోతుంది ఓవర్ హీట్కి. మీకు చెప్పాల్సిన నిజం ఏంటంటే ఇంతసేపు నేను రికార్డ్ చేసింది ఒక్కటి కూడా రికార్డ్ కాలేదు. మనం అక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ నెంబర్ ప్లేట్ దగ్గరికి వెళ్ళామా, ఆ నెంబర్ ప్లేట్ సహా ఆ నెంబర్ ప్లేట్ తర్వాత ఇంకొక కొంచెం కూడా రికార్డ్ అవ్వలేదు. హీటింగ్ ఇష్యూ వల్ల కెమెరా ఆఫ్ అయిపోయింది. నేను ఇంకా రికార్డ్ అవుతుందిలేమో అని నేను అనుకున్నా, కానీ రికార్డ్ అయితే కాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఈ ప్లేస్లో ఓన్లీ ఈ ప్లేస్లో ఇక్కడ తిరిగింది ఒకటి రికార్డ్ అయ్యింది. ఇవ్వండి మీకు ఇందా చూపిస్తా అని చెప్పిన ఆన్లైన్ దాంట్లో. ఇవ్వండి ఈడ కూడా మొత్తం పోయింది, ఇక్కడ కూడా మొత్తం రూప్స్ వేసి కట్టినా మొత్తం. దీన్ని చేంజ్ చేయాలి, చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేయాలి. ప్రైస్ వచ్చేసి నేను అనుకుంది 350 కదా, కానీ 350 కాదంట, 250 రూపీసేనంట. నేనైతే నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత మీకైతే కెమెరా ఆన్ చేస్తాను. ఈలోపు కెమెరా కూడా కూల్ అవుతుంది. ఫైనలీ మన నెంబర్ ప్లేట్ కూడా అయితే వచ్చేసింది. ఇక దానికి హోల్స్ వేసి ఇక ఫిట్ చేస్తారు. ఇక ఇంతకుముందు ఏమైందంటే మనం ఇడంతా ఎంసీలు పెట్టి మొత్తం నెంబర్ ప్లేట్ని ఇట్లా లేపి పెట్టుండే. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ప్రైస్ తక్కువ ఉంది. ఆడ 350 అంట. నెంబర్ ప్లేట్ స్క్రూ అనేది ఒకటి లేదనుకుంటా, తీసుకొచ్చేదానికి వెళ్ళారు అన్న వాళ్ళు. అది ఫిట్ చేసేస్తే అయిపోయినట్టు మన వర్క్. ఇక స్క్రూ ఫిట్టింగ్. కానీ ఇంతకుముందు మనకు వచ్చిన ఫిట్టింగ్ ఎలా ఉంటుందంటే అదేదో ఒక అల్యూమినియం రాడ్ వచ్చి దాన్ని ఇట్లా ఫిట్ చేసేస్తారు. కానీ స్క్రూ ఫిట్టింగ్ పెట్టారు, చాలా సేఫ్ ఇట్లా పెట్టడం వల్ల. మన నెంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. సూపర్. P39. ఈ రైడ్లో నాకు మేజర్ డిసప్పాయింటింగ్ ఏమవుతుందంటే కెమెరా ఆఫ్ అయిపోతుంది ఊరికే. నాకు నచ్చంది అది ఒకటే ఈ రైడ్లో. ఊరికే కెమెరా ఆఫ్ అయిపోతుంది, మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు కెమెరా ఆఫ్ అయిపోతుంది. అదొక్కటే ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. దానికి ఏదైనా టోపీ పెట్టాల్సిందే కెమెరాకి. ఇక ఈ ట్రాఫిక్లో పోయేదానికంటే ఇటు నుంచి వెళ్ళిపోవడమే బెటర్ పక్కకి. ఇక్కడ S2 గల్లీలో నుంచి పోవడం బెటర్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో ఇంటికి వెళ్ళి నాకు ఎడిట్ చేస్తే నాకే నవ్వు వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఏం పెట్టాలనో ఏం పెట్టి ఎడిట్ చేయాలనో అర్థం కావట్లేదు నాకు. మొత్తం అతుకులుగా ఉంది, సగం ఎగిరిపోయిన వీడియో. మెయిన్ కంటెంట్ అంతా ఎగిరిపోయింది అసలు. ఇప్పుడు ఎట్లా చేయాలి ఈ వీడియో నాకైతే అర్థం కావట్లేదు. ఏం ముఖం పెట్టుకొని నేను ఎడిట్ చేయాలి ఇప్పుడు దీన్ని. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు ఈరోజు. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండి వాళ్ళు తీసేసిర్రా ఏంది రైల్వే ట్రాక్? ఇప్పుడు ఇది వాడట్లేదు అనుకుంటా, ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అనేసి. అసలు లిటరలీ దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి గేట్ దగ్గరనే ఉన్నాం. నాయన ఎండలో ఉన్న వాళ్ళు అయితే చచ్చిపోయారు అసలు నిజంగా. ఆ వేడి వామ్మో, చూడండి ఎంత దూరం అయిపోయింది ట్రాఫిక్ అయితే. అయ్యా అవుతుంది అది. మళ్ళీ వీళ్ళందరూ వేయడప్పుడు ఇంకో గేట్ వేస్తారు. దాదాపు 30 మినిట్స్ పైనే. ఫైనలీ మన నెంబర్ ప్లేట్ వర్క్ కూడా అయితే అయిపోయింది. ఇక డైరెక్ట్ చలో ఇంటికే. ఇక నేనైతే మీకు ఒకసారి ప్రాపర్గా నెంబర్ ప్లేట్ అయితే చూపిస్తా. ఏం మాట్లాడాలో ఉన్నా కానీ అసలు మామూలుగా కాదు. ఇట్లా చెమటలు పట్టేస్తున్నాయి, ఉబ్బరిస్తుంది బాగా. ఫుల్ హ్యూమిడిటీ అయితే ఉంది ఆడ, అందుకని ఏం మాట్లాడలేకపోయినా. మీకైతే ఇప్పుడు నెంబర్ ప్లేట్ చూపిస్తా ఒకసారి. చేయించిన తర్వాత మనమైతే రైడ్ని అక్కడితోనే ఎండ్ చేసేస్తా. మనకి పాత నెంబర్ ప్లేట్ చూసుకుంటే అయితే ఇలా ఉంది. కొత్త నెంబర్ ప్లేట్, పాత నెంబర్ ప్లేట్. ఇటు చూడండి ఎట్లుందో. దీన్ని మనకి ఇది బండితో వచ్చిన నెంబర్ ప్లేట్ అనమాట. దాదాపు 5.5 ఇయర్స్ ఇదే కంటిన్యూ అనమాట. దీని మీదే మార్కర్ తోటి గీతాలు పెట్టి లాక్కొచ్చిన. కానీ ఫైనల్లీ దీనికి బాయ్ చెప్పేసే టైం వచ్చింది. పాత నెంబర్ ప్లేట్ దీన్ని ఇంట్లో బెడ్రూమ్లో ఒక డెకరేషన్ లెక్క పెట్టుకుంటుంది దీన్ని అయితే. అదనమాట ఈ వీడియోలో మ్యాటర్ అయితే. ఐ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అండ్ హిట్ ద బెల్ ఐకాన్ లాగి కొట్టేసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో. దిస్ ఈస్ రైడర్ రాజు. సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.